దేవుని బిడ్డలారా, దేవుని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ఆయన కృప సదాకాలం మీకు మీ కుటుంబానికి తోడై ఉండునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము రెండు వాక్య భావాలు చదువుకొని ధ్యానించుకుందాం. ఉపదేశం వినుటకై వారి చెవును తెరవజేయును, పాపం విడిచి రెండని ఆజ్ఞ ఇచ్చును. దేవుని మాట మనకు ఏం తెలియపరుస్తుందంటే, ఉపదేశం వినుటకై వారి చెవిను తెరవజేయును. అంటే దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, మన యొక్క చెవుని తెరవజేయను అంటున్నాడు. అంటే దేవుని మాటలు వినేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన యొక్క చెవును తెరవజేస్తాడు. అంటే నా మాట విను. ఇక వేరే ఖాళీ టైంలో అప్పుడు ఏం చేస్తాడు? మూసేస్తాడు. అలా మనం ఉన్నామా? దేవుని మాట ఇంత అద్భుతం చూడండి. ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవజేయును, మొదటిది. రెండవది, పాపం విడిచి రెండని ఆజ్ఞ ఇచ్చాను. ఎప్పుడైతే ఉపదేశం వినడానికి దేవుడు నీ చెవును తెరిచాడని నీవు గ్రహిస్తే, పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వస్తావు. పాపము విడిచిపెట్టకుండా దేవుని దగ్గరికి రాకపోతే పాపం ఏం చేస్తుందంటే, పాపం వల్ల వచ్చిన జీతము మరణాన్ని తీసుకొస్తుంది. అంటే నరకానికి తీసుకెళ్తుంది. ఈ భూమి మీద ఉన్నంత కాలము అభివృద్ధిలోనికి రాకుండా, ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఎదగకుండా కృంగుదల చేసి, బలహీనరాలుగా చేసి, రోగాల పాలు, అప్పుల పాలు, సమస్యల పాలు, బాధల పాలు, కష్టాల పాలు చేస్తారు. అందుకని పాపం విడిచి రెండని ఆజ్ఞ ఇచ్చును అంటున్నాడు. మరి పాపం విడిచి వస్తే దేవుడు మనకు చేసే మేలేంటో మనం జాగ్రత్తగా విందాం. 11వ వచనం, వారు ఆలకించి, చూసారా, దేవుడిచ్చిన ఆజ్ఞను, దేవుని ఉపదేశము విన్న నీవు దేవుడిచ్చిన ఆజ్ఞను ఆలకిస్తే, దేవుడిచ్చిన ఆజ్ఞని ఆలకించమని కోరుతా ఉన్నాడు. ఆలకించి అని చెప్తున్నాడు చూడండి. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల ఏం చేయమంటున్నాడు? ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని బలము మరియు జ్ఞానము కోసం ఎలీహు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయనను సేవించిన ఎడల, దేవుణ్ణి ఎవరైతే సేవిస్తారో, దేవుణ్ణి ఎవరైతే స్తుతిస్తారో, దేవుణ్ణి ఎవరైతే మహిమపరుస్తారో, ఈ మాటలు ఏమి తెలియపరుస్తున్నాయో చూద్దాం. 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. ఏంటంటే, తమ దినములు క్షేమముగాను, అంటే ఎన్ని దినాలు జీవిస్తావో అన్ని దినాలు క్షేమముగా ఉంటావని దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. అంటే కృపాక్షేమములు నీ వెంట వస్తాయి, మొదటిది. రెండవది, తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. అంటే ఇప్పుడు నీ దినములు క్షేమంగా చేస్తాడు దేవుడు, నీ సంవత్సరములో సుఖముగాను వెళ్ళబుచ్చెదరని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంత అద్భుతమైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఈ మాటలు వింటున్న నీవైనా నేనైనా ఒకసారి ఆలోచన చేయమని దేవుడు నీ ద్వారా నా ద్వారా మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి ఏం నేర్చుకున్నాం? దేవుడు ఉపదేశం వినడానికి మన చెవులను తెరుస్తాడట. ఎందుకు తెరుస్తాడు తెలుసా? నీ స్థితి ఎలా ఉన్నది, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో తెలుసుకోవడానికి. అందుకే దేవుని మాట ఎప్పుడైతే నీ చెవులోంచి నీ హృదయంలో చూస్తుందో నీవు పాపివని తెలుసుకుంటావు.
పాపమని ఎప్పుడైతే తెలుసుకుంటావో యేసుక్రీస్తు దగ్గరికి వస్తావు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయనను సేవిస్తే, ఆయనను స్తుతిస్తే రెండు నీ జీవితంలో నీ దినములన్నీ క్షేమకరములు, నీ సంవత్సరములన్నీ సుఖవంతంగా ఉంటాయి. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకపోకుండా సహాయం చేయమని, ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ దినములన్నీ క్షేమకరంగాను, మీ సంవత్సరములన్నీ సుఖవంతముగా వెళ్ళబుచ్చరని వాగ్దానం చేశావు. ఈ వాగ్దానం అందరి జీవితం నెరవేర్చమని, ఇంకెంతమంది అయితే వింటున్నారో వారి జీవితం కూడా మీరు నెరవేర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.